రాష్ట్ర అవతరణను తప్పుపట్టిన మోడీకి బుద్ధి చెప్పాలి. కమ్యూనిస్టులారా కలిసి పోరాడదాం. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొడతాం. నీ వల్ల కాదు. ప్రగతి భవన్, జ్యోతిరావు పూలే భవనాలు మార్చా. ఎందరో అమరవీరుల పోరాటాలు గడ్డ భువనగిరి జిల్లా ఆగస్టు 15 తప్పకుండా 2 లక్షల రుణమాఫీ. చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించండి సీఎం రేవంత్ రెడ్డి. ఈసీ పరిమితి జాన్తానై పెరుగుతున్న పార్టీలు ఎన్నికలు వ్యయ నిర్దేశిత ఖర్చు మించి నోట్లు కురిపిస్తున్న అభ్యర్థుల పార్టీలు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎన్నిక 2019 ఎన్నికలు. ఆ సమయంలో తెగిన కట్టెలు దాదాపు విలువ 60,000 కోట్లు. ఈసారి అంతకు మించే ఉంటుంది. జైల్లో పెడితే బెదరం. దేశాన్ని కాపాడుకుంటాం. రాజ్యాంగాన్ని రక్షించడం ముఖ్యం. బీజేపీ తుడిచిపెట్టుకోవడం ఖాయం. మోదీ హామీలు అవసరం లేదు. రాజ్యాంగ హామీ కావాలి. వామపక్షాలు గెలిస్తేనే పార్లమెంట్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ కూటమిని ఓడించాలి. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి అబ్బాస్. బస్సు యాత్ర షెడ్యూల్ మార్పు. 24 నుంచి కేసీఆర్ రోడ్ షోలు, కార్నర్ మీటింగులు. మిర్యాలగూడ నుంచి సిద్దిపేట దాకా మే 10 ముగింపు. ధాన్యానికి మద్దతు ధర ఇప్పిస్తారు. ఎండుతున్న ఎల్లంపల్లి, అడుగంటున్న అన్నపూర్ణ, ఎడార్ల శ్రీరాజరాజేశ్వరి. తాగునీటి అందించలేని లోయర్ మానేరు డ్యాం. కాళేశ్వరం పేరు నీళ్లు రాక కళ్ళతప్పుతున్న ప్రాజెక్టులు. హైదరాబాద్లో మంచినీటికి మరింత కటకట. ఇచ్చంపల్లి బ్యారేజ్ కడితే దేవాదులపై బీజేపీ దెబ్బ. ఉమ్మడి వరంగల్ సాగుపై కేంద్ర మంత్రి ఇచ్చంపల్లి ప్రతిపాదనతో ప్రమాదం. ఇదే జరిగితే నామాత్రంగా సమ్మక్క లేకుంటే దేవాదులకు నీళ్లుండవు. ఉమ్మడి రాష్ట్రంలో 3 నెలలే పంపింగ్. సీతారామ అగమ్య గోచరం. ఇచ్చంపల్లి ఎత్తుతో సీతమ్మ బ్యారేజ్ ఎడారి అనుసంధానం పేరుతో బీజేపీ కుట్రలు. ఖమ్మం టికెట్ లొల్లి మళ్లీ ఢిల్లీకి. కాంగ్రెస్ అభ్యర్థి నాయకుల మధ్య కుదరని ఏకాభిప్రాయం. ఢిల్లీకి రావాలంటే నేతలకు ఏఐసీసీ పెద్దల నుంచి పిలుపు. రఘురామరెడ్డికి టికెట్ ప్రతిపాదనపై బట్టి తుమ్మల నిలదీత. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదు రైతులను టచ్ చేయి రేవంత్. 6 గ్యారెంటీలు టచ్ చేయి. మాట తప్పడం అబద్ధాలు అట నీ నైజం. అబద్ధాలు నీకు ఆస్కార్ ఇయ్యాలే. మోదీకి ఓట్లు అడిగే హక్కు లేదు. రాష్ట్ర ఏర్పాటును పార్లమెంట్లో అవమానించారు భాజపా చర్యలు, రాజ్యాంగ వ్యవస్థలు. కవిత బెయిల్ కోసం భాజపాకు భరోసా, పరోక్ష మద్దతు. నాతో పాటు సీఎం పదవి కోమటిరెడ్డి వెంకటరెడ్డికే అర్హత ఉంది. భువనగిరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వస్తే సంపదంతా ముస్లింలకే. అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న పార్టీ నేతలు మంగళసూత్రాన్ని వదలరు. రాజస్థాన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రమైన వ్యాఖ్యలు. ఇది విద్వేష ప్రసంగమే. మండిపడిన కాంగ్రెస్. దేశాభివృద్ధే భాజపా లక్ష్యం. ఉమ్మడి పౌరస్మృతి, జమిలీ ఎన్నికలు, పేదలకు మరో 3 కోట్ల ఇల్లు, మేనిఫెస్టోలో మరెన్నో. కిషన్ రెడ్డి. మంత్రాంగం. మాజీ సర్పంచులు, ప్రాదేశిక సభ్యులతో అభ్యర్థుల భేటీ. పార్టీలో చేరకపోయినా మద్దతిస్తే చాలంటూ వేడుకోరు. ప్రచారంలో జోరు పెంచిన పలువురు అభ్యర్థులు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా ఉంటామని భరోసా. 4 ఏళ్ల కనిష్టానికి శ్రీరామ్ సాగర్. ప్రస్తుతం ప్రాజెక్టులు మిగిలింది 10.86 టీఎంసీలు. అందులో 3 టీఎంసీలు మిషన్ భగీరథకు. ధరలు పెంచే ఎత్తులు. హైదరాబాద్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్పై ఆంక్షలు. బిల్డర్ నుంచి ప్రత్యేక పన్ను వసూలుకు యోచన. చదరపు ఫుట్కు 50 నుంచి 70 రూపాయల చొప్పున వసూలు. బెంగళూరు తరహాలో విధి విధానాలపై కసరత్తు. ఎన్నికల తర్వాత అమలుకు సర్కారు నిర్ణయం. అమలులోకి వస్తే మరింత పెరగనున్న భూములు, ప్లాట్ల ధరలు. వ్యవస్థలన్నీ విధ్వంసం. ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. ఓట్లు అడిగే అర్హత బీజేపీకి లేదు. రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఇండియా కూటమికి గెలిపించాలి. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలను బొందపెట్టాలి. ప్రభుత్వం పడిపోతుందని ఎవరైనా అంటే కొడతాం. తనతో పాటు సీఎంగా అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని వ్యాఖ్య. 70 ఏళ్ల అవినీతి అక్రమాలను సరిదిద్దుతున్నాయి. 2047 నాటికి వికసిత భారత్. మోదీ గ్యారెంటీలతో ముందుకు వెళ్తున్న 3 దశాబ్దాల తర్వాత దేశానికి సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించాను. తెలుగులో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. టీసేఫ్ బీసేఫ్. క్యాబ్, ఆటో ప్రయాణాలపై పోలీసు పర్యవేక్షణ. అర్ధరాత్రైన అభయం. తెలంగాణ పోలీసు మహిళా విభాగం వినూత్న సేవలు. లక్ష్మీ నరసింహుడు సాక్షిగా చెప్తున్నా. 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ. వచ్చే పంట నుంచి వరికి 500 బోనస్. గుట్టలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తారు. 60,000 కోట్లతో మూసి ప్రక్షాళన. సాగునీటి కాలువలు పూర్తి చేస్తున్నారు. నాతో పాటు సీఎంగా అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి ఒక్కడే. సీఎం పదవి నాకు బాధ్యత. సర్కారును ఎందుకు కూలగొడతారు? ఇచ్చిన హామీలు నెరవేర్చినందుగా. కేసీఆర్ బిడ్డగా బెయిల్ రావాలంటే భువనగిరిలో బీజేపీ గెలవాలంట. కాంగ్రెస్ను గెలిపిస్తే మీ సంపదను ముస్లింలకు పనిచేస్తారు. తల్లుల మెడలోని మంగళసూత్రాలను వదలరు. రాజస్థాన్ ఎన్నికల రైళ్లలో ప్రధాని సంచలన వ్యాఖ్యలు. 14 స్థానాలు హస్తగతానికి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ. అంతతానే నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కో స్థానంలో 3 దఫాలుగా పర్యటన. బహిరంగ సభలు, రోడ్డు షోలకు ప్రణాళికలు. బీజేపీని సాగనంపండి. ఓటర్లకు ఇండియా కూటమి నేతల పిలుపు. గిరిజనులకు బీజేపీ అంటరాని వారిలా చూస్తుంది.